ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరొక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఈ నెల 22వ తారీఖున ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ రెండో సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేయడం కోసం ఒక అప్డేట్ నైతే చిత్ర యూనిట్ నిన్న ప్రకటించడం జరిగింది. నిజంగా హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద పగబట్టేశారేమో అనిపిస్తుంది. ఓజీ సినిమాకి గబ్బర్ సింగ్ సినిమాని చూసి ఒక అభిమానిగా ఒక రేంజ్ లో తనని పవన్ కళ్యాణ్ గారిని చూపించినటువంటి సుజిత్నే ఆ రేంజ్ లో ఉంటే అసలు ఆ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి నేను ఇంకెంత ఉండాలి అనేటువంటి భావనలో హరీష్ శంకర్ గారు ఉన్నారేమో అనిపించింది. అందుకే వరుస పెట్టి ఫొటోస్ ఇంకొకటి ఏ రకంగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఒక రేంజ్ లో మెంటల్ ఎక్కిచ్చి వేసేలా ఆయన ఇచ్చేటువంటి అప్డేట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అయితే రీసెంట్ గా ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 22వ తారీఖున రిలీజ్ చేయబోతున్నాం. ఇంకా సిద్ధం అవ్వండి. పవన్ కళ్యాణ్ గారి ఆరా అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యానిజం అంటే ఎలా ఉంటుందో అభిమానులు చాలా సందర్భాల్లో చూపించారు. ఆ ఆరా గురించి చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతుంటే విన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక చోట ఉన్నారు అంటే ఒక పాజిటివ్ ఆరా ఆయన చుట్టూ ఉంటది. ఏదో ఒక తెలియని ఆరా ఆ చుట్టూ నడుస్తూ ఉంటది. ఒక వైబ్రేషన్ కింద క్రియేట్ అవుతూ ఉంటది. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నుంచి అదే ఆరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎలాంటి సినిమా పెట్టారు, ఏంటి అసలు ఏం చూపించబోతున్నారు, ఏంటి ఆ ఆరా అనేది చాలా క్యూరియాసిటీగా ఉంది. అభిమానులు అయితే మెంటలెక్కిపోతున్నారు అసలు నిజంగా. ఎందుకంటే హరీష్ శంకర్ గారు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం సినిమా తీశారు, ఒక గబ్బర్ సింగ్ అనేటువంటి సినిమా. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత మనం ప్రత్యేకించి ఆ సినిమా గురించి ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ మర్చిపోలేకపోతున్నాం. చాలా సార్లు కంటెంట్ నోడికి కటౌట్ చాలని చెప్పి ఏదో చాలా డైలాగ్స్ ఆ సినిమాకి సంబంధించి ఎన్నో డైలాగ్స్ ఇప్పటికీ మనం వాడుకలో వాడతానే ఉంటాం. అలాంటిది మళ్ళీ ఇంకొక 15 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్ లో మళ్ళీ ఇంకొక సినిమాని ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో తీసుకొస్తున్నారు. ఇంకా అసలు మామూలు జోష్ మీద లేదు నాకు తెలిసి హరీష్ శంకర్ గారు అయితే ఒక రేంజ్ లో ఉన్నారు ఆయన. అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ చేసుకుంటారు దానికి మించి ఇచ్చేస్తానన్నట్టుగా డైలాగ్స్ రాస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో కొన్ని ఇంతగా ఆల్రెడీ ఎలక్షన్స్ కి ముందే కొన్ని వదిలేశారు. ఏంటది గాజు ఏం చేస్తుందిలే అని వదిలేస్తే ప్రాణాలే తీసేస్తుంది అన్నట్టుగా, పగిలే కొద్ది పదునెక్కుద్ది అన్నట్టుగా ఆయన చెప్పేటువంటి డైలాగుల గురించి చాలానే ఉన్నాయి. అలాంటివన్నీ దాచిపెట్టారంటే ఈ సినిమా కోసం. పత్రగంజ్ ఈసారి పగిలిపోద్ది, మామూలుగా లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఈ నెల 22వ తారీఖు ఎలా ఉంటది, ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందా అనేది మనం ఆలోచించుకుంటూ కూర్చోవడమే. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ దేకిలేంగే సాలా అయితే చూసిన వాళ్ళే చాలా అన్నట్టుగా రికార్డ్స్ అన్నిటిని చూసి పక్కన పడేసి సరికొత్త రికార్డు ఆ సినిమా ఖాతాలో వేసుకున్నారు ఇప్పటికే. మరి సెకండ్ సింగిల్ సాంగ్ ఎలా ఉండబోతుంది, మార్చి 26వ తారీఖున సినిమా రిలీజ్ చేస్తారని చెప్పి ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరంలా. మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇంకా ఒక రేంజ్ లో హరీష్ శంకర్ గారి కోసం రెడీ చేసుకోవాలి కటౌట్లు. ఈసారి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి కటౌట్లు ఎన్ని ఉంటాయో ఈసారి దాంతో పాటు హరీష్ శంకర్ గారి కటౌట్లు కూడా పక్కా పెడతారు. అభిమానులు అంటే సీనియర్ అభిమానులు వేరే అంటారు కదా, అలాంటి సీనియర్ అభిమాని హరీష్ శంకర్ గారి కటౌట్లను కూడా ఈసారి మెగా అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు సిద్ధం చేసుకోవాల్సిందే థియేటర్ల దగ్గర.